హలో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో కాంతారా చాప్టర్ 1 ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్ గురించి మాట్లాడుకుందాము. డే 1 ఎంత కలెక్షన్ చేయొచ్చు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఏరియా వైజ్, లాంగ్వేజ్ వైజ్ ఎన్ని షోస్ పడ్డాయి, ఎన్ని షోస్ ఫుల్ అయిపోయినాయి, ఎన్ని ఫాస్ట్ ఫిల్ ఉన్నాయి అనే దాని గురించి కూడా మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాము. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్ గా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాము. కాంతారా చాప్టర్ 1 ఈ రోజు నైట్ 8 గంటల వరకు ఏవైతే అడ్వాన్స్ బుకింగ్ల పరంగా వచ్చినాయో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. 7 to 8 ఓన్లీ 1 అవర్ చెప్తున్నాను. 7 to 8 నైట్ 31,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి ఆల్ ఓవర్ ఇండియాలో. అంటే ఇది చాలా పెద్ద జంప్ అనే చెప్పుకోవాలి. అయితే నిన్నటి వరకు ఏవైతే బుకింగ్స్ ఉన్నాయో అవి చాలా స్లోగా ఉండే. ఈ ఒక్క రోజులోనే చాలా పెద్ద జంప్ అయితే చేసింది అడ్వాన్స్ బుకింగ్ పరంగా. అదర్ లాంగ్వేజ్ లో, కన్నడ లాంగ్వేజ్ లో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు అయితే జంపులోనే ఉంది, హైగానే ఉంది. కాకపోతే మిగతా లాంగ్వేజ్ లో కొంచెం డౌన్ ఉండే, హిందీలో కొంచెం ఎక్కువగానే ఉండే. మిగతా లాంగ్వేజ్ అంటే తమిళ్ కానీ, మలయాళం కానీ, తెలుగు కానీ. తెలుగు ఈ రోజే బుకింగ్స్ ఓపెన్ అయినాయి కాబట్టి కొంచెం స్లోగానే పికప్ అందుకుంది, కానీ ఫుల్ హై జంప్ అయితే తీసుకుంది. దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాము ఈ వీడియోలో. ఫస్ట్ బుక్ మై షోలో ఈ రోజు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8 వరకు ఎన్ని టికెట్స్ సోల్డ్ అవుట్ అయినాయి దాని గురించి మనం తెలుసుకున్నట్లయితే 2,33,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి బుక్ మై షోలో. మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 8 వరకు అంటే 14 అవర్స్ లో 2,33,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయినాయి. ఆల్మోస్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఇది 2,33,000 ఏదైతే ఉందో అది 3 లక్షల వరకు చేరే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం లాంగ్వేజ్ వైజ్ ఎన్ని షోస్ పడ్డాయి, యావరేజ్ టికెట్ ప్రైస్ ఎంత, ఎన్ని లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి, ఎంత వసూలు చేసింది అడ్వాన్స్ బుకింగ్ పరంగా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్ నుండి స్టార్ట్ చేద్దాము. కన్నడ 2D 1924 షోస్ గాను 300 యావరేజ్ ప్రైస్ టికెట్ ప్రైస్ 2,60,000 టికెట్స్ అయితే అమ్ముడుపోయినాయి. దీనికి గాను ఫైనల్ బుకింగ్స్ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్ 8,75,00,000 అడ్వాన్స్ బుకింగ్ అయితే వచ్చింది. అయితే ప్రీమియర్ షో గురించి మాట్లాడుకున్నట్లయితే కన్నడ వర్షన్ లో ప్రీమియర్ షో కూడా ఉంది కాబట్టి ఈ అమౌంట్ అనేది ఆల్మోస్ట్ ఒక 10 CR దాటే ఛాన్స్ అయితే ఉంది, 10 కోట్లు దాటే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనము తెలుగు 2D వర్షన్ చూసుకున్నట్లయితే 2,000 షోస్, 200 యావరేజ్ టికెట్ ప్రైస్, 1,15,000 టికెట్స్ అయితే సేల్ అయినాయి. అంటే టోటల్ గా కలెక్షన్ చూసుకున్నట్లయితే 2.25 CR. ఇది చాలా పెద్ద అమౌంట్ అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డే అంటే ఈ రోజే బుకింగ్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఒక్క రోజులోనే 2.25 CR కలెక్ట్ చేసిందంటే కాంతారా చాప్టర్ 1 కి మన ఏపీ తెలంగాణలో తెలుగు వర్షన్ లో ఎంత క్రేజ్ ఉందనే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం హిందీ వర్షన్ గురించి మాట్లాడుకుందాము. 9,300 షోస్, 268 యావరేజ్ టికెట్ ప్రైస్, 1 lakh టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. టోటల్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి మనకు 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ అయితే వచ్చింది. చాలా పెద్ద అమౌంట్ ఇది కూడా. ఎందుకంటే హిందీలో కూడా 3 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ లో వచ్చిందంటే కాంతారా చాప్టర్ 1 కి హిందీలో కూడా, బాలీవుడ్ లో కూడా చాలా పెద్ద క్రేజ్ ఉందనే చెప్పాలి. అయితే మేజర్ గా మాట్లాడుకున్నట్లయితే మనకు కన్నడలో 1924 షోస్ మాత్రమే ఉన్నాయి. అదే హిందీలో 9,300 షోస్ పడ్డాయంటే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి అనిల్ తడాని ఏ ఫిలిమ్స్ తనకి సింగిల్ స్క్రీన్లలో మంచి పట్టుంది. తను ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ సినిమాలని మన హిందీలో అయితే మంచి లెవెల్లో, బాప్ లెవెల్లో రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు మనం తమిళ్ 2D వర్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,500 షోస్, 150 యావరేజ్ టికెట్ ప్రైస్, 68,000 టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయినాయి. దీనికి టోటల్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి 1 CR అంటే 1 కోటి రూపాయల అడ్వాన్స్ బుకింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం మలయాళం 2D వర్షన్ చూసినట్లయితే 1,300 షోస్ గాను 153 రూపాయల యావరేజ్ టికెట్ ప్రైస్, 69,000 టికెట్లు అయితే సోల్డ్ అవుట్ అయినాయి. టోటల్ అడ్వాన్స్ బుకింగ్ తోని మనకు మలయాళం 2D వర్షన్ లో 1.15 CR. అంటే ఆలోచించండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైనా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందనంటే, ఇప్పుడు సపోజ్ తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే పాన్ ఇండియా వరల్డ్ తెలుగులోను హిందీలోను మామూలుగా కోట్లలో అడ్వాన్స్ బుకింగ్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా తమిళ సినిమా రిలీజ్ అవుతుందంటే తమిళ్లో, హిందీలో ఏదైనా 2 లాంగ్వేజ్లలో కోట్లలో అడ్వాన్స్ బుకింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కాంతారా చాప్టర్ 1 మూవీ చూసినట్లయితే ఆల్ లాంగ్వేజ్లలో అడ్వాన్స్ బుకింగ్ లో కోట్లలో అడ్వాన్స్ బుకింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం హిందీ ఐమాక్స్ 2D వర్షన్ చూసినట్లయితే 61 షోస్, 566 యావరేజ్ టికెట్ ప్రైస్, 670 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 4 lakhs అడ్వాన్స్ బుకింగ్ పరంగా అయితే వచ్చినాయి. హిందీ 40X వర్షన్ చూసినట్లయితే 28 షోస్, 564 యావరేజ్ టికెట్ ప్రైస్, 317 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. టోటల్ 1,85,000 అయితే కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్ పరంగా. హిందీ డోబ్లీ సైన్ వర్షన్ చూసినట్లయితే 5 షోస్, 555 యావరేజ్ టికెట్ ప్రైస్, 107 టికెట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. టోటల్ 60,000 అడ్వాన్స్ బుకింగ్ పరంగా అయితే కలెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం టోటల్ ఇండియాలో ఎన్ని షోస్, ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయినవి, ఎంత కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్ లో అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. టోటల్ 16,000 షోస్,
6,10,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. 16.50 సిఆర్ అంటే 16,50,00,000 అయితే అడ్వాన్స్ బుకింగ్ లో కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అడ్వాన్స్ బుకింగ్ అనేది నైట్ ఇంకో 2 hours ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 20 crore వరకు అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ 16.50 సిఆర్ కూడా వితౌట్ బ్లాక్ సీట్. విత్ బ్లాక్ సీట్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 25 సిఆర్ అయితే ఉంది. మనం వితౌట్ బ్లాక్ సీటే మనం కౌంట్ చేసుకుందాం. 20 సిఆర్ అడ్వాన్స్ బుకింగ్ ఓన్లీ ఇండియాలోనే. ఇది చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓవర్సీస్ సపోర్ట్ అంతా లేదు. ఇండియాలో ఉన్నంత సపోర్ట్ ఓవర్సీస్ లో లేదు. బుకింగ్స్ కూడా ఓవర్సీస్ లో లేవు. కాబట్టి ఇండియాలో 20 సిఆర్ అడ్వాన్స్ బుకింగ్ అంటే చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. ఇప్పుడు మనం రీజనల్ లాంగ్వేజ్ వైజ్ ఏ ఏరియాలో ఎన్ని షోస్, ఎన్ని ఫాస్ట్ ఫిల్, ఎన్ని ఫుల్ అయిపోయినాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్ చూసినట్లయితే ఢిల్లీ ఎన్సీఆర్ 22 షోస్, 2 ఫాస్ట్ ఫిల్, 1 ఫుల్. ముంబై 94 షోస్, 9 ఫాస్ట్ ఫిల్, 17 ఫుల్. పూణే 50 షోస్, 5 ఫాస్ట్ ఫిల్, 7 ఫుల్. బెంగళూరు 960 షోస్, 150 ఫాస్ట్ ఫిల్, 600 ఫుల్. హైదరాబాద్ 13 షోస్, 3 ఫాస్ట్ ఫిల్, 4 ఫుల్. అహ్మదాబాద్ 17 షోస్, 1 ఫాస్ట్ ఫిల్, 1 ఫుల్. చెన్నై 22 షోస్, 1 ఫాస్ట్ ఫిల్, 7 ఫుల్. మైసూర్ 95 షోస్, 26 ఫాస్ట్ ఫిల్, 60 ఫుల్. హబ్లీ 43 షోస్, 13 ఫాస్ట్ ఫిల్, 7 ఫుల్. మైసూర్ 63 షోస్, 9 ఫాస్ట్ ఫిల్, 45 ఫుల్. గుల్బర్గా 45 షోస్, 4 ఫాస్ట్ ఫిల్, 9 ఫుల్. ఇప్పుడు మనము కన్నడ లాంగ్వేజ్ తర్వాత మేజర్ గా రిలీజ్ అవుతున్నటువంటి బాలీవుడ్ హిందీ వర్షన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఏరియా వైజ్ ఎన్ని షోస్ పడ్డాయి హిందీ వర్షన్ లో, తర్వాత ఎన్ని ఫాస్ట్ ఫిల్ అయినాయి, ఎన్ని ఫుల్ అయినాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే 3 crore అడ్వాన్స్ బుకింగ్ పరంగా వచ్చినాయి కాబట్టి హిందీ వర్షన్ గురించి మనం మాట్లాడుకుందాము. ఢిల్లీ ఎన్సీఆర్ 1180 షోస్, 17 ఫాస్ట్ ఫిల్, 2 ఫుల్. ముంబై 850 షోస్, 43 ఫాస్ట్ ఫిల్, 16 ఫుల్. పూణే 409 షోస్, 8 ఫాస్ట్ ఫిల్, 3 ఫుల్. బెంగళూరు 80 షోస్, 13 ఫాస్ట్ ఫిల్, 14 ఫుల్. హైదరాబాద్ 18 షోస్, 6 ఫాస్ట్ ఫిల్, 1 ఫుల్. కోల్కతా 153 షోస్, 5 ఫాస్ట్ ఫిల్. అహ్మదాబాద్ 571 షోస్, 3 ఫుల్. చెన్నై 29 షోస్, 4 ఫాస్ట్ ఫిల్, 1 ఫుల్. సూరత్ 363 షోస్. జైపూర్ 151 షోస్, 2 ఫాస్ట్ ఫిల్. చండీగఢ్ 107 షోస్, 1 ఫుల్. భోపాల్ 82 షోస్, లక్నో 209 షోస్. ఇప్పుడు మనము కాంతారా చాప్టర్ 1 డే 1 లో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. KGF 2 తోని కనుక కంపేర్ చేసుకొని దీన్ని ఒకసారి చూసినట్లయితే KGF 2 ఇండియాలో 1000 crore అయితే సంపాదించింది, కానీ ఓవర్సీస్ లో ఓన్లీ 200 crore అయితే వచ్చింది. అయితే ఇండియాలో సేమ్ KGF 2 తోని ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే కాంతారా చాప్టర్ 1 కి కూడా ఇండియాలో వచ్చినంత రెస్పాన్స్ అయితే మనకు ఓవర్సీస్ నుండి అయితే లేదు. అదే విధంగా KGF చాప్టర్ కూడా అట్లనే ఉండే. అందుకే ఇక్కడ 1000 crore సంపాదిస్తే అక్కడ మామూలుగా 200 crore అయితే సంపాదించింది. ఇప్పుడు మనం ప్రెడిక్షన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ KGF చాప్టర్ 2 కన్నడ లాంగ్వేజ్ లో డే 1 23 CR అయితే కలెక్ట్ చేసింది. అయితే డే 1 కాంతారా చాప్టర్ 1 చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 25 CR అయితే కలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు హిందీ వర్షన్ చూసినట్లయితే 15 CR నెట్ కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది కాంతారా చాప్టర్ 1. ఇప్పుడు మనం తెలుగు వర్షన్ చూసినట్లయితే 26 CR KGF 2 తెలుగు వర్షన్ అయితే సంపాదించింది. అయితే కాంతారా చాప్టర్ మనము ఇప్పుడు ఓజీ ఉంది కాబట్టి అటు మైనస్ చేసుకున్నా కానీ ఒక 10 CR వేసుకున్నా కానీ టోటల్ 25 కన్నడ ప్లస్ 15 హిందీ, అది ఒక 40, తర్వాత తెలుగు ఒక 10, 50 CR అయితే ఈ 3 లాంగ్వేజ్ నుండి అయితే కలెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మలయాళం తమిళ్ 2 కలిపి 10 CR అనుకున్నా కానీ టోటల్ 50 + 10 60 CR అయితే నెట్ కలెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. నెట్ ని గ్రాస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 75-80 CR అయితే అవుతుంది. కానీ ఫస్ట్ డే 100 CR కలెక్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంకో 20 CR అయితే కావాలి. ఇప్పుడున్న ఓవర్సీస్ రెస్పాన్స్ బట్టి చూసినట్లయితే 20 CR చేయడం చాలా కష్టమే. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే మరి చెప్పలేము. నా ప్రెడిక్షన్ ప్రకారం అయితే డే 1 టోటల్ ప్రీమియర్ షో అండ్ ఓవర్సీస్ అండ్ ఇండియా నెట్ టోటల్ కలుపుకొని ఒక 100 CR, 5 ఎక్కువ కావచ్చు, ఒక 5 తక్కువ కావచ్చు, టోటల్ అయితే 100 CR అయితే కలెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. మీ ప్రెడిక్షన్ ఏందో మీరు చెప్పండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.